హాయ్ యూర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నుండి కరెంట్ అఫైర్స్ ఇద్దామని నిపుణాను నుండి ఫాలో అవుతూ ప్రతిరోజు నిపుణాల్లో కొన్ని ఐటమ్స్ని తీసుకొని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్గా మీకు ఇవ్వబోతున్నాను. ఫస్ట్ కనుక చూసినట్లయితే ఫిబ్రవరి 21 రోజు ప్రతి సంవత్సరం అంటే ఏటా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాదికి 25 సంవత్సరాలు పూర్తయింది. నెక్స్ట్ ఫిబ్రవరి 20 సామాజిక న్యాయ రోజును ఫిబ్రవరి 20న నిర్వహిస్తారు. ఈ ఏడాది ఇతివృత్తము సుస్థిర భవిష్యత్తుకు పరివర్తనను బలోపేతం చేయడం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఇది గుర్తుపెట్టుకోవాలి ఇతివృత్తం. నెక్స్ట్ ఫిబ్రవరి 17 ఏటా ఫిబ్రవరి 17న గ్లోబల్ టూరిజం రెసిలెన్స్ డేను ఫిబ్రవరి 17న నిర్వహిస్తారు. పర్యాటక రంగం అభివృద్ధి, ఈ రంగంలో ఉద్యోగాల కల్పనను పెంపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం, సురక్షిత పర్యాటకం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ రోజును ఎంపిక చేశారు. నెక్స్ట్ రెగ్యులేషన్ కమిషన్. పాలనలో ప్రభుత్వ పాత్రను తగ్గించేందుకు ఒక డీరెగ్యులేషన్ కమిషను ఏర్పాటు చేయనున్నారు. సత్వర నిర్ణయాలు, పారదర్శకత పెంపుతో పాటు ప్రభుత్వ వ్యవస్థలను మరింత సరళీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. నెక్స్ట్ సముద్ర అన్వేషణ. గుజరాత్లో ద్వారకా తీరంలో సముద్ర అంతర్భాగంలో అన్వేషణను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రారంభించింది. ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి, హెచ్కే నాయక్, అపరాజిత్ శర్మ, పూనం బిందు, రాజ్కుమారి బార్బినా ఇందులో పాల్గొంటున్నారు. సముద్రంలో మునిగిన వివిధ సాంస్కృతిక ఆనవాళ్లను వీరు పరిశీలించనున్నారు. నెక్స్ట్ వృధా రీసైక్లింగ్. వృధా రీసైక్లింగ్ చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణ సదస్సును న్యూఢిల్లీలో నిర్వహించారు. దేశంలో 62 మిలియన్ టన్నుల వృధా ఏటా పోగవుతుంది. వీటిని రీసైక్లింగ్ చేయడం ద్వారా చక్రీయ ఆర్థిక వలయాన్ని సృష్టించాలన్నది నిర్ణయం. 2050 నాటికి ఈ తరహా ఆర్థిక వ్యవస్థ $2 ట్రిలియన్ ఉండడంతో పాటు 10 మిలియన్ ఉద్యోగాలను సృష్టించాలి. ఇది కూడా ఎగ్జామినేషన్ పర్పస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. NAKSHTRA సంక్షిప్త రూపం. దీన్ని విస్తరిస్తే నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్. పట్టణ భూ సర్వేలను ఆధునీకరించడం కోసం దీన్ని ప్రారంభించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది. 26 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ 152 పట్టణ స్థానిక సంస్థల్లో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. దేశంలో తొలిసారి ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించారు. 156 సంవత్సరాలు సేవలందిస్తున్న భారత వాతావరణ పరిశోధన సంస్థ పాత్రను మురాల్ చిత్రకళ ద్వారా అందరికీ అర్థమయ్యేలా చిత్రీకరిస్తున్నారు. మొత్తం 38 చిత్రాలు ఉన్నాయి. మురాల్ చిత్రీకరణ అంటే దిస్ వన్. ఓకే. డిజిటల్ ఐడెంటిటీ మాన్యువల్. దేశంలో డిజిటల్ పాలనను పెంపొందించేందుకు డిజిటల్ బ్రాండ్ ఐడెంటిటీ మాన్యువల్ను ప్రారంభించారు. దేశం నిర్వహిస్తున్న అన్ని రకాల డిజిటల్ సేవలకు ఇది వేదిక. డిజిటల్ పరమైన సేవలన్నింటినీ ఇందులో సమీకృతం చేశారు. థ్యాంక్ యూ మై వ్యూవర్స్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చాలామంది చేరేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ రోజు నుండి మీకు కరెంట్ అఫైర్స్తో పాటు మీకు ఎకానమీ, పాలిటీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమం సంబంధించిన బిట్స్ని కూడా నా వీడియో ద్వారా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ మై వ్యూవర్స్. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా చిన్న ఛానల్ను ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మై వ్యూవర్స్.